హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 5/4 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్, దెన్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ అబ్టైన్డ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువు యొక్క అమ్మిన వెల దాని కొన్న వెలలో 5/4 వంతు ఉంది. అయితే ఆ లావాదేవీలో పొందిన లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 5/4 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేసి ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఏమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు? 5/4 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనమాట. అంటే 5/4 ఆఫ్ సిపి అనమాట. సో ఇది కండిషన్. ఈ కండిషన్ ఇచ్చేసి మనల్ని ఏమడుగుతున్నాడు? దెన్ ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో చెప్పండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో కట్టచ్చు కదా. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఏమవుతుందో చెప్పండి? 5/4 అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పుకోవచ్చు? 4 రూపాయలకు కొన్నాడు, దాన్ని తీసుకెళ్ళి 5 రూపాయలకు అమ్మాడు అనమాట. ఓకేనా. సో 4 రూపాయలకు కొని 5 రూపాయలకు అమ్మాడు అంటే మీనింగ్ ఏంటి? ప్రాఫిట్ వస్తుందని మీనింగ్ అనమాట. సో ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ 4 రూపాయలకు కొని 5 రూపాయలకు అమ్మాడు అంటే మీనింగ్ ఏంటి? 1 రూపీ ప్రాఫిట్ వచ్చినట్టు. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే సింపుల్గా 4 మీద. సో 4 మీద కాబట్టి /4 అనమాట. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది అంటే 25% వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఈ కండిషన్ ఇచ్చాడు కాబట్టి సింపుల్గా రేషియో కట్టేసి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కున్నాం. దట్ ఈజ్ 25%. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఏ షాప్ కీపర్ బాట్ 60 పెన్సిల్స్ అట్ ఏ రేట్ ఆఫ్ 4 for ₹5 అండ్ అనదర్ 60 పెన్సిల్స్ అట్ ఏ రేట్ ఆఫ్ 2 for ₹3. హీ మిక్స్డ్ ఆల్ ద పెన్సిల్స్ అండ్ సోల్డ్ దెమ్ అట్ ఏ రేట్ ఆఫ్ 3 for ₹4. ఫైండ్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారు 5 రూపాయలకి 4 చొప్పున 60 పెన్సిల్స్ మరియు 3 రూపాయలకి 2 చొప్పున ఇంకొక 60 పెన్సిల్స్ కొనుగోలు చేశాడు. అతను అన్ని పెన్సిల్స్ను కలిపి వాటిని 4 రూపాయలకి 3 చొప్పున అమ్మాడు. అతని లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇనీషియల్గా 60 పెన్సిల్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ 60 పెన్సిల్స్ని ఎలా కొన్నాడు అంటే, ఎలా బాట్ చేశాడంటే 4 for ₹5 అంటే 4 పెన్సిల్స్ని 5 రూపీస్ చొప్పున కొన్నాడు అనమాట. ఓకేనా. ఇక్కడ కొన్నాడు కాబట్టి ఇదేమవుతుందంటే ఇక్కడ వచ్చేది ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలాగే ఏమంటున్నాడు? అండ్ అనదర్ 60 పెన్సిల్స్ అట్ ఏ రేట్ ఆఫ్ 2 for ₹3 అంటే ఇంకో 60 పెన్సిల్స్ ఉన్నాయి. వీటిల్ని కూడా ఎలా కొన్నాడంటే 2 for ₹3 అంటే 2 పెన్సిల్స్ని 3 రూపీస్ చొప్పున కొన్నాడు అనమాట. సో ఇక్కడ కూడా కొంటున్నాడు కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే కాస్ట్ ప్రైజే అవుతుంది. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? హీ మిక్స్డ్ ఆల్ ద పెన్సిల్స్. సో మొత్తం కలిపేశాడంటే టోటల్గా 120 అవుతాయి కదా పెన్సిల్స్. సో 120 పెన్సిల్స్ అవుతాయి. అయితే కలిపేసిన తర్వాత ఏమంటున్నాడు? సోల్డ్ దెమ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 3 for ₹4. సో ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే 3 పెన్సిల్స్ని 4 రూపీస్కి అమ్ముతున్నాడు. 3 పెన్సిల్స్ని 4 రూపీస్కి అమ్ముతున్నాడు. ఇక్కడ అమ్ముతున్నాడు కాబట్టి ఇదేమవుతుంది? దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి నాకు, ఇక్కడ టోటల్ అన్నీ 60 పెన్సిల్స్, కానీ ఇక్కడ మనకు ఉంది ఎన్ని పెన్సిల్స్? 4 పెన్సిల్స్. మరి 60 అవ్వాలంటే ఏం చేయాలి? 15 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా 15 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 60 ఉన్నాయి, కానీ ఇక్కడ ఉంది 2, అంటే ఏం చేయాలి? ఇంటూ 30 చేయాలి. అవునా. సో ఇక్కడ కూడా ఇంటూ 30 అనమాట. అలాగే ఇక్కడ టోటల్ 120 ఉండాలి, కానీ మనకు ఉంది 3 అనమాట. ఏం చేయాలి? ఇంటూ 40 చేయాలన్నమాట. ఓకేనా. సో ఇంటూ 40, ఇక్కడ కూడా ఇంటూ 40. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే ఫైండ్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి అడుగుతుంది. మనం ఏం చేస్తామంటే ఇక్కడున్న కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకుంటాం అనమాట. రేషియో అంటే ఏంటి? సింపుల్గా ఇక్కడ కాస్ట్ ప్రైస్లో సెల్లింగ్ ప్రైస్లో ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఉంటే క్యాన్సిల్ చేసేసి రేషియో తీసుకుంటాం అనమాట. తీసుకొని దాన్ని బట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఎందుకంటే పర్సంటేజ్ అన్నాడు కాబట్టి రేషియో తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ రేషియో తీసుకుంటే క్యాన్సిల్ అవుతాయి. చూడండి, ఈ మూడిట్లో క్యాన్సిల్ అయితేనే క్యాన్సిల్ చేయాలి. రెండిట్లో క్యాన్సిల్ చేసేసి దీంట్లో వదిలేయకూడదు, అలా చేయకూడదు అనమాట. ఓకేనా. సో చూస్తే ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది. చూడండి, ఈ మూడిట్లో 5 1 టైము, 5 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే ఇంకేమీ అవ్వవు అనమాట. ఓకేనా. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 15 అవుతుంది, ఇక్కడేమో 3 6 18 అవుతుంది, ఇక్కడేమో 4 8 32 అవుతుంది అనమాట.
సో ఇక్కడ ఈ టోటల్ 120 పెన్సిల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 15, 18 టోటల్ 33 అవుతుంది అనమాట కాస్ట్ ప్రైస్ అనేది. ఓకేనా. అలాగే ఇదే 120 పెన్సిల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 32 రూపీస్ అవుతుంది అనమాట. అంటే 32 పార్ట్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ సింపుల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇక్కడ ఈ నెంబర్స్ని తీసుకొని కనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ కొనేటప్పుడు ఎలా కొన్నాడు, 33 రూపాయలకు కొన్నాడు. దాన్ని తీసుకెళ్ళి ఎంతకు అమ్మాడు, 32 రూపాయలకు అమ్మాడు. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఏం రావాలి, ఖచ్చితంగా లాస్ రావాలి. ఆ లాస్ పర్సంటేజ్ ఏమవుతుందంటే చూడండి, మరి 33 కొని 32కి అమ్మాడంటే 1 రూపీ లాస్ వచ్చినట్టు కదా. సో 1 రూపీ లాస్ వచ్చింది. ఎంత మీద వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 33 రూపీస్ మీద. సో బై 33 పర్సంటేజ్ అంటున్నాడు కదా. సో ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఈ 33 అనేది 100లో నియర్లీ 3 పాయింట్ సంథింగ్ అలా పోతుంది అనమాట. ఎందుకంటే 33 3 99 కదా. సో అలా 3 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది అనమాట వాల్యూ. మరి లాస్ అనేది 3 పాయింట్ సంథింగ్ ఎక్కడ ఉందో చూడండి. ఇది లాసా కాదు, రాంగ్ ఆప్షన్. ఇక్కడ లాసు ఇది ఉంది కదా. సో 3 పాయింట్ సంథింగ్ అంటే ఇదే కదా. సో అలా ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా లాస్ ఉంది, బట్ ఇక్కడ ఇది 2 పాయింట్ సంథింగ్ అనమాట. మనకు కావాల్సింది 3 పాయింట్ సంథింగ్ కదా. సో అలా ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే మహతి పర్చేజెస్ ఏ కుక్కర్ ఎట్ 9/10 ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 8% మోర్ దాన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్, ఫైండ్ ది గెయిన్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మహతి ఒక కుక్కర్ను దాని ముద్రించబడిన ధరలో 9/10వ వంతుకి కొనుగోలు చేసి దాని ముద్రించబడిన ధర కంటే 8% ఎక్కువ విలువకు అమ్ముతుంది. లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే మనం రేషియోస్ని యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే మహతి పర్చేజెస్ ఏ కుక్కర్ అట్ 9/10 ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అన్నాడు. అంటే ఇక్కడ కొనేటప్పుడు ఎలా కొందంటే మార్కెట్ ప్రైస్ ఎంత అయితే ఉంటుందో అందులో 9/10కి కొందనమాట. అంటే దాని కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 9/10 ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఎందుకంటే కొంటుంది కదా, అంటే కాస్ట్ ప్రైజే కదా. సో అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 9/10 ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్, ఇది అనమాట కండిషన్. సో దీన్ని బట్టి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టచ్చు కదా. సో కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కడితే ఏమవుతుందంటే 9:10 అవుతుంది. ఎందుకంటే 9/10 కదా. సో 9:10 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 8% మోర్ దాన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. అమ్మేటప్పుడు ఎలా అమ్ముతుందంటే మార్కెట్ ప్రైస్ ఎంత అయితే ఉంటుందో దానికంటే 8% ఎక్కువకి అమ్ముతుంది అనమాట. మరి ఇక్కడ 8% అంటే ఏమవుతుంది, 8/100. 8/100 అంటే 4/8లో 2 టైమ్స్ పోతుంది, 400లో 25 టైమ్స్ పోతుంది. అలా 2/25 అవుతుంది అనమాట. ఇక్కడ అమ్మేటప్పుడు ఎక్కువగా అమ్ముతుంది, మోర్ అంటున్నాడు కదా. సో మోర్ కాబట్టి ప్లస్ అనమాట. సో ఇక్కడ ఈ కింద వాల్యూ ఎవరిది అవుతుంది, దాని తర్వాత ఎవరు ఉంటే వాళ్ళ వాల్యూ అవుతుందని చెప్పా. సో ఇక్కడ దాని తర్వాత మార్కెట్ ప్రైస్ కదా ఉంది. సో అలా ఈ 25 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్ అవుతుంది. అమ్మేటప్పుడు ఎలా అమ్ముతుంది, దీనికంటే 8% ఎక్కువ, అంటే 2 పార్ట్స్ ఎక్కువ. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 27 పార్ట్స్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టేయచ్చు కదా. మార్కెట్ ప్రైస్ ఎంత, 25 పార్ట్స్. మార్కెట్ ప్రైస్ ఎంత, 25 పార్ట్స్. అలాగే సెల్లింగ్ ప్రైస్ దీనికంటే 8% ఎక్కువ, 2 పార్ట్స్ ఎక్కువ, అంటే 27 పార్ట్స్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ దీన్ని బట్టి డైరెక్ట్గా మనం కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో కట్టచ్చు కదా. ఏమవుతుందంటే చూడండి, మార్కెట్ ప్రైస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది, కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అవునా. అలాగే ఇక్కడ ఆపోజిట్లో ఉన్నవి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 9 1 టైము, 9 ఇక్కడ 3 టైమ్స్ పోతుందా, 9 3 టైమ్స్, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అలా 1 × 5 అంటే ఇక్కడ 5 అవుతుంది, ఈజ్ టు 2 × 3 అంటే 6 అవుతుంది. సో దీన్ని బట్టి 5 రూపాయలకు కొన్నాడు, 6 రూపాయలకు అమ్మాడు. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఏం రావాలి మనకి, ప్రాఫిట్ రావాలి. ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 5 రూపాయలకు కొన్నాను, 6 రూపాయలకు అమ్మాను, అంటే 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద, కాస్ట్ ప్రైస్ మీద, అంటే 5 రూపీస్ మీద. అవునా. సో బై 5 × 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 1 టైము, 5 ఇక్కడ 20 టైమ్స్. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 20% అనమాట. ఇది బై యూజింగ్ రేషియోస్ చేస్తే ఈ విధంగా చేయాలన్నమాట. ఓకేనా. అలాగే ఇంకొక మెథడ్ కూడా ఉంది, అలాగే కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొనేటప్పుడు ఎలా ఉంది, 9/10 ఆఫ్ మార్కెట్ ప్రైస్ కొంది, 9/10 ఆఫ్ మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ 9/10 అని ఇచ్చాడు కదా. సో 9/10 అంటే ఇక్కడ డినామినేటర్లో ఉన్న 10 ఎవరి వాల్యూ అవుతుందంటే, నేను ఆల్రెడీ చెప్పా, ఆఫ్ తర్వాత కానీ దాని తర్వాత కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాల్యూ అవుతుంది డినామినేటర్లో ఉన్న వాల్యూ అనేది అని చెప్పానా లేదా. సో అలా ఇక్కడ ఆఫ్ తర్వాత ఎవరు ఉన్నారు, మార్కెట్ ప్రైస్. కాబట్టి ఈ 10 అనేది ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్ అవుతుంది. 10 పార్ట్స్ అనేది ఏమవుతుంది,
మార్క్డ్ ప్రైస్ అవుతుంది. అలాగే ఇక్కడ కొనేటప్పుడు అంటున్నాడు కాబట్టి పర్చేజెస్ అంటున్నాడు కదా, సో పర్చేజ్ కాబట్టి ఇక్కడ పైది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది అనమాట. పై వాల్యూ ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే మార్కెట్ ప్రైస్ 10 పార్ట్స్ ఉంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 9 పార్ట్స్ ఉందన్నమాట. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే నా కన్వీనియన్స్ కోసం పైన కింద మల్టిప్లై చేస్తాను 10తో మల్టిప్లై చేస్తే ఇది 90 అవుతుంది, ఇది 100 అవుతుంది. వాల్యూ ఏం మారదు కదా, అవునా కదా. సో అలా ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందంటే 100 పార్ట్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 8% మోర్ దాన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. సో అమ్మేటప్పుడు ఎలా అమ్ముతుందంటే మార్కెట్ ప్రైస్ మీద 8% ఎక్కువకు అమ్ముతుంది. మరి మార్కెట్ ప్రైస్ ఏమో 100 పార్ట్స్ ఉంది, దీని మీద 8% ఎక్కువకు అమ్ముతుంది. మరి ఇందులో 8% అంటే ఎంత, 8 పార్ట్స్ అని కదా. సో 8 పార్ట్స్ ఎక్కువకు అమ్ముతుంది. మరి 8 పార్ట్స్ ఎక్కువకు అమ్ముతుందంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 100 + 8 108 పార్ట్స్ అవుతుంది అనమాట. అర్థమైందా. సో అలా ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 90 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 108 పార్ట్స్. మనల్ని అడిగిందేమో గెయిన్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. మరి 90 రూపాయలు కొన్నాను, 108 రూపాయలకి అమ్మాను అంటే ఖచ్చితంగా నాకు ఏం రావాలి, ప్రాఫిట్ రావాలన్నమాట. సో ఎంత ప్రాఫిట్ వస్తుంది, అంటే 18 ప్రాఫిట్ వస్తుంది కదా. సో 18 ప్రాఫిట్ వస్తుంది ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 90 మీద కాబట్టి బై 90% అంటున్నాడు కదా. సో ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0 గెట్ క్యాన్సిల్డ్, 9 1 టైము, 9 ఇక్కడ 2 టైమ్స్ పోతుందా. సో 2 × 10 అంటే 20%. సో ఈ విధంగా చేసుకున్నా సరే మనకి ప్రాఫిట్ అనేది ఎంత పర్సెంట్ అంటే 20% అనమాట. ఈ విధంగానే చేసుకోవచ్చు, లేదంటే బై యూజింగ్ రేషియోస్ ఆ విధంగా చేసినా సరే నో ప్రాబ్లం. ఓకేనా. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటాడంటే 52 ఆరెంజెస్ ఆర్ బాట్ ఫర్ ₹119.60 అండ్ సోల్డ్ అట్ ది రేట్ ఆఫ్ ₹41.40 పర్ డజన్. ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 52 నారింజ కాయలు 119.60 రూపాయలకు కొనబడినవి మరియు అవి డజన్ 41.40 రూపాయల వద్ద విక్రయించబడ్డాయి. లాభ శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 52 ఆరెంజెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది క్వాంటిటీ అవుతుంది అనమాట, క్వాంటిటీ. అయితే ఇక్కడ వీటిని ఎలా కొన్నాడు అంటే 119.60 రూపీస్కి అయితే కొన్నాడు. ఓకేనా. సో ఇక్కడ కొంటున్నాడు కాబట్టి ఇదేమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, సోల్డ్ అట్ ది రేట్ ఆఫ్ ₹41.40 పర్ డజన్. అంటే ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే ఒక డజన్ ఆరెంజెస్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 41.40 రూపీస్కి అయితే అమ్ముతున్నాడు. ఇక్కడ ఒక డజన్ అంటే 12 కదా. సో 12 ఆరెంజెస్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 41.40 అయితే అమ్ముతున్నాడు కాబట్టి దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. సో ఈ కండిషన్స్ ఇచ్చేసి మనల్ని ఏమడుతున్నాడు అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేనేం చేయమన్నాను, క్వాంటిటీని సేమ్ చేసుకోండి ముందు అనేసి చెప్పా, అవునా. సో ఇక్కడ క్వాంటిటీ సేమ్ చేయాలంటే ఇక్కడ వీటికి ఎల్సిఎం తీసుకొని సేమ్ చేయాలని చెప్పా, అవునా. కానీ ఇక్కడ చూస్తే మనకి పెద్ద నెంబర్స్ ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు కొద్దిగా మనం డిఫరెంట్గా అయితే ఆలోచించాలి. అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకి పాయింట్స్లో ఉన్నాయి, అవునా. సో కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది కాబట్టి మనం కొద్దిగా డిఫరెంట్గా అయితే ఆలోచిద్దాం. ఎలా చేద్దామంటే దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న 12ని ఇక్కడ మల్టిప్లై చేయండి, పైన 12తో ఈ వాల్యూస్ని మల్టిప్లై చేయండి. సో ఇక్కడ ఏం చేయాలి, ఇంటూ 12 చేయాలన్నమాట. ఇంటూ 12 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ 12 చేయాలి. అలాగే 52 పెట్టి ఇక్కడ మల్టిప్లై చేయండి. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇంటూ 52 అవుతుంది అనమాట. ఓకేనా. ఇంటూ 52 అవుతుంది. ఇక్కడ కూడా ఇంటూ 52 అనమాట. సో ఇప్పుడు చెప్పండి నాకు క్వాంటిటీ సేమ్ అయిపోయింది లేదా, 12 × 52 12 × 52 సేమ్ నెంబర్ వస్తుంది. అలా ఇక్కడ క్వాంటిటీ ఏమైపోయిందంటే సేమ్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో సేమ్ అయినప్పుడు డైరెక్ట్గా ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం అడుగుతుంది ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు, ప్రాఫిట్ కాదు అడుగుతుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎప్పుడైతే ప్రాఫిట్ పర్సంటేజ్ అంటాడో అప్పుడు డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు అనమాట. ఓకేనా. సో రేషియో కట్టేసేసి డైరెక్ట్గా ఆ పర్సంటేజ్ అయితే కనుక్కోవచ్చు. రేషియో అంటే సింపుల్గా ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అయ్యే ఉంటే అవి క్యాన్సిల్ చేసేసి అప్పుడు డైరెక్ట్గా ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ పాయింట్ అంటే ఏంటి, బయట కదా. అలాగే ఇక్కడ పాయింట్ అంటే ఏంటి, బయట కదా. సో బయట క్యాన్సిల్ అయిపోతాయా అంటే పాయింట్ ఎత్తేయచ్చు అనమాట, ఇంకా పాయింట్ లేదనమాట. అలాగే ఇక్కడ 4 3 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 13 టైమ్స్ పోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ 13 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 1196లో 119లో 9 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 9 13 ఎంత 117 అవుతుంది అనమాట. ఇంకా 2 మిగులుతుంది కదా, 26 అవుతుంది అనమాట. 26 అంటే 13 2 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 3 పోతుంది చూడండి, 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ
4లో 1 టైం పోతుందా, 4లో 1 టైం పోతుంది, ఇంకా 1 మిగులుతుంది కదా. సో 1 మిగులుతుంది, 1 11 అవుతుంది. 11 అంటే 3 3 is 9 కదా, అంటే 11లో 9 పోతే 2 మిగులుతుంది. 2 అని 4 24 అంటే 8 టైమ్స్ పోతుంది అనమాట, 8 టైమ్స్ అనమాట. అలాగే ఇక్కడ మనకి 2 పోతుంది చూడండి, 92లో 138లో 2 పోతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 4s 8 12 మిగులుతుంది, అంటే 6 టైమ్స్ పోతుంది అనమాట. అలాగే ఇక్కడ 2 6 12 ఇంకా 1 మిగులుతుంది. 1 అంటే 1 8 18 అవుతుంది. 18 అంటే 9 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ అగైన్ ఇక్కడ 23 అనేది 2 టైమ్స్ పోతుంది. 23 2 టైమ్స్ పోతుంది. 23 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. అలా ఫైనల్గా కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అంటే 2 పార్ట్స్. కాస్ట్ ప్రైస్ 2 పార్ట్స్. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 3 పార్ట్స్ అనమాట. ఓకేనా. సో సింపుల్గా ₹2 కొన్నాడు, ₹3 అమ్మాడు అంటే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు కదా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే ₹2 కొని ₹3 అమ్మాడు అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది, ₹1 వస్తుంది. ఎంత మీద, కాస్ట్ ప్రైస్ మీద, అంటే ₹2 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కదా, సో ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 50% అవుతుంది చూడండి, 50% అవుతుంది. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 50%. సింపుల్గా ఏం చేయాలి మనం, పర్సంటేజ్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టేసాం. రేషియో కట్టేసేసి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని అయితే కనుక్కున్నాం. అలాగే ఇక్కడ మనం క్వాంటిటీస్ ఏం చేసేటప్పుడు కూడా మళ్ళీ వీటి యొక్క ఎల్సిఎం కడతా కూర్చోాలా. సింపుల్గా ఏం చేసాం, 12 ఇంటూ ఇక్కడ దీన్ని ఆపోజిట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 52కి 12 ఉంది కదా, సో ఇంటూ 12, ఇక్కడ కూడా ఇంటూ 12. అలాగే 12కి ఆపోజిట్ 52, ఓకేనా, ఇక్కడ కూడా ఇంటూ 52. అలాగే ఇక్కడ వచ్చిన వాటికి ఏం చేసాం, సింపుల్గా రేషియో కట్టాం. రేషియో కడితే ఇదేమో 2 పార్ట్స్ ఉంది, ఇదేమో 3 పార్ట్స్ ఉంది. దాన్ని బట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే కనుక్కున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా వచ్చినా సరే సింపుల్గా ఈ విధంగానే ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతాడు కాబట్టి రేషియో కట్టేసేయండి. ఓకేనా. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ మ్యాన్ సెల్స్ 30 యాపిల్స్ ఫర్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 యాపిల్స్, హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ కరెక్ట్ టు 2 ప్లేసెస్ ఆఫ్ డెసిమల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 30 యాపిల్స్ను 40 యాపిల్స్ యొక్క కొన్న వెలకు అమ్ముతున్నాడు, అతని లాభ శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అంటే 30 యాపిల్స్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 40 యాపిల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందో అంతకి అమ్ముతున్నాడు అనమాట. ఓకేనా. 30 యాపిల్స్ని 40 యాపిల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందో అంతకి అమ్ముతున్నాడు అనమాట ఈ 30 యాపిల్స్ని. సో దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, 30 యాపిల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది, ఈ 40 యాపిల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది. అర్థమైందా. 30 యాపిల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది, 40 యాపిల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఎందుకంటే ఈ 40 యాపిల్స్ని ఎంతకి కొన్నాడో అంతకి ఈ 30 యాపిల్స్ని అమ్ముతున్నాడు అనమాట. ఓకేనా. సో అలా ఇది కండిషన్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఈ కండిషన్ ఇచ్చేసి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. సో సింపుల్గా ఏం చేద్దామంటే క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో 0 0 గెట్ క్యాన్సిల్డ్. సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది కదా. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 4/3 అవుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి సింపుల్గా ₹3 కొన్నాడు, ₹4 అమ్మాడు. మరి ₹3 కొని ₹4 అమ్మాడు అంటే ఖచ్చితంగా ఏం రావాలి, ప్రాఫిట్ రావాలి. ఎంత ప్రాఫిట్ వస్తుంది, ₹1 ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే ₹3 మీద. సో ₹3 మీద కాబట్టి /3, పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. సో చేస్తే ఏమవుతుందంటే 1/3 నేను ఎందులో చెప్పాలి, పర్సంటేజ్లో చెప్పాలి. ఓకేనా. సో ఎంత అంటే 33.33%. దీన్ని కొన్నిసార్లు ఎలా అంటాం, 33 1/3% అనేసి కూడా చెప్తాం అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇక్కడ అర్థమైందా, ఈ కండిషన్ వచ్చిందంటే అయిపోయినట్టే. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ బుక్ వాజ్ సోల్డ్ ఫర్ ₹230 విత్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. ఇఫ్ ఇట్ వాజ్ సోల్డ్ ఫర్ ₹210 దెన్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ ది పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ₹230 15% లాభంతో ఒక పుస్తకం అమ్మబడింది. దాన్ని ₹210 అమ్మితే లాభం లేదా నష్టపు శాతం ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక బుక్ని ఎంతకు అమ్మాడంటే ₹230 అయితే అమ్మాడు అనమాట. ఒక బుక్ని ఎంతకు అమ్మాడు, ₹230 అయితే అమ్మాడు. అలా ఇదేమవుతుందంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అది కూడా ఎలా అమ్మాడంటే విత్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. మరి ఇక్కడ 15% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలంటే 115% అవ్వాలి. ఎంత అవ్వాలి, 115% అవ్వాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా, కాస్ట్ ప్రైస్ అంటే ఎంత, 100% అనమాట. కాస్ట్ ప్రైస్ 100%. దీని మీద 15% ప్రాఫిట్కి అమ్మాడు.
మరి దీని మీద 15% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, దీని మీద 15% ఎక్కువ ఉండాలి, అంటే 115% అవ్వాలన్నమాట. ఓకేనా. సో అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 115% అవుతుంది. కానీ ఇక్కడ మనీ రూపంలో ఎంతగా అమ్మాడు వీడు, 230 రూపీస్కి అనమాట. మరి రెండు సెల్లింగ్ ప్రైస్లే కదా, అలాంటప్పుడు డైరెక్ట్గా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ ఇలా కాకుండా ఈ 230 రూపీస్కి కాకుండా ఒకవేళ ఇదే బుక్ని 210 రూపీస్కి అమ్మితే అప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కొని దాని నుంచి మనం ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని అయితే కనుక్కుందాం. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడే చెప్పా 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 5 2s 10, అలాగే 15 అంటే 3 టైమ్స్ పోతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ 23 1 టైం పోతుంది, 23 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 200 అవుతుంది అనమాట. ఇదేమవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్మాడు, 210కి అమ్మాడు అనమాట. మరి అమ్ముతున్నాడు అంటే అది ఒరిజినల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇదేమో ప్రీవియస్గా అమ్మింది, కానీ ఇప్పుడు అమ్ముతుంది ఎంత అంటే 210 రూపీస్కి అమ్ముతున్నాడు. సో ఇది మనం కన్సిడర్ చేయాలి, 210 రూపీస్కి అమ్ముతున్నాడు. మరి 200 రూపాయలు కొని దాన్ని తీసుకెళ్ళి 210కి అమ్ముతున్నాడు అంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 రూపీస్ వస్తుంది అనమాట. సో 10 రూపీస్ వస్తుంది ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 200 మీద. సో బై 200% అంటున్నాడు కదా, సో ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 00 క్యాన్సిల్ అవుతుంది, 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే 5% ప్రాఫిట్ అనమాట. చూసారా, 5% ప్రాఫిట్. ఓకేనా. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ₹400 ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ది మార్కెట్ ప్రైస్ ఏ షాప్ కీపర్ మేక్స్ ఏ లాస్ ఆఫ్ ₹48 హీజ్ లాస్ పర్సంటేజ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువు యొక్క ముద్రించబడిన ధర ₹400, ముద్రించబడిన ధరపై 20% తగ్గింపును ఇచ్చిన తర్వాత ఒక దుకాణదారుడు ₹48 నష్టపోతున్నాడు. ఆయన నష్ట శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 400 ఇచ్చాడు అనమాట. ఇది 400 ఇచ్చాడు. అలాగే దీని మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి దీని మీద 20% డిస్కౌంట్ అంటే ఎన్ని రూపాయలు అవుతుంది, అది ఇదేమో 400 రూపీస్, దాని మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% అంటే ఎంత అవుతుందంటే చూడండి, 10% అంటేనేమో 40, 20% అంటే దానికి డబుల్ అనమాట. అలా 80 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. మరి ఇక్కడ మార్కెట్ ప్రైస్లోంచి డిస్కౌంట్ తీసేస్తే మనకు వచ్చేది ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి, అవునా. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 400 మైనస్ 80 అంటే 320 రూపీస్ అయితే అవుతుందన్నమాట. సెల్లింగ్ ప్రైస్ అనేది 320 రూపీస్ అనమాట. అయితే ఈ విధంగా అమ్మితే ఏమంటున్నాడు, షాప్ కీపర్ మేక్స్ ఏ లాస్ ఆఫ్ ₹48. సో ఈ విధంగా అమ్మితే లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది అంటే 48 రూపీస్ అయితే లాస్ వస్తుంది. సో ఈ విధంగా అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో లాస్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అవుతుంది, అవునా. సో ఇక్కడ లాస్ అంటే మనకి తెలుసు 48 కదా. సో 48 బై కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ఇక్కడ లాస్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉండాలి. అలాంటి కేసులోనే కదా మనకి లాస్ వచ్చేది. సో కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ఎక్కువ ఉంటుంది కదా. సో ఎంత ఎక్కువ ఉంటుందంటే సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద 48 రూపీస్ ఎక్కువ ఉంటుందన్నమాట. లాస్ ఎంత ఉందో అంత ఎక్కువ ఉంటుంది దేని మీద, ఈ సెల్లింగ్ ప్రైస్ మీద. అలా ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 320 + 48 అనమాట. ఓకేనా. సో అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 320 + 48 అంటే 368 అవుతుంది అనమాట. అర్థమైందా, 368 అవుతుంది. ఇక్కడ ఇంటూ 100 ఉంది, చేస్తే సరిపోతుంది. అర్థమైందా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 పోతుంది చూడండి, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 4 1 టైము, 4 2 టైమ్స్. అలాగే ఇక్కడ 4 ఇక్కడ 36లో 9 టైము, 8లో 2 టైమ్స్ పోతుంది. అగైన్ 4 పోతుంది చూడండి, 4 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్, 4 2s 8, 12 అవుతుందా, 3 టైమ్స్ అనమాట. అలా పైన ఏమవుతుందంటే 300/23 అనమాట. కానీ మనకి ఇచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి 300ని 23 పెట్టి డివైడ్ 23 పెట్టి డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 30లో 1 టైం పోతుంది 23. అలాగే ఇక్కడ ఎంత మిగులుతుంది, 7 మిగులుతుంది, పక్కనే 70 అంటే నియర్లీ 3 టైమ్స్ పోతుందా. సో 3 3s 9, 3 2s 6, 69 అనమాట. ఇంకా 1 మిగులుతుంది. 1లో 23 పోదు కదా, వదిలేసేయండి. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాయొచ్చు అంటే 13
13 1/23 13 1/23. సో 13 1/23 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ అనమాట. సో 13 1/23 అంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. లేదంటే ఆప్షన్ వెరిఫై చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ మనకి పైన న్యూమరేటర్లో ఏముంది, లాస్ట్ డిజిట్ 0 ఉంది, అవునా? సో ఇక్కడ కూడా న్యూమరేటర్లో లాస్ట్ డిజిట్ 0 ఎక్కడ ఉంటే అదే మన ఆప్షన్ అవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎలాగంటే చూడండి, ఇక్కడ 14 1/23 కదా, దీన్ని మరి ఇక్కడ సింగిల్ ఫ్రాక్షన్లో రాసేటప్పుడు ఎలా రాస్తాం, ఈ 23 × 14 +1 చేస్తాం కదా. సో 23 × 14 చేసినప్పుడు లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది, 4 3 మల్టిప్లై అవుతాయి కదా, 4 3 is 12 అంటే లాస్ట్ డిజిట్ 2 వస్తుంది. దానికి 1 యాడ్ చేస్తాం, అలా పైన ఏమొస్తుంది అంటే లాస్ట్ డిజిట్ 3 వస్తుంది. మనకు కావాల్సిందేమో పైన లాస్ట్ డిజిట్ 0 రావాలి. అలాంటప్పుడు మరి ఫస్ట్ ఆప్షన్ సెట్ అవుతుందంటే సెట్ అవ్వదు. అలాగే నెక్స్ట్ ఆప్షన్ ట్రై చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ట్రై చేస్తే 13 1/23 అనమాట. మరి రెండింటిని మల్టిప్లై చేసి 1 యాడ్ చేస్తాం. మరి 2 మల్టిప్లై అయినాయి అనుకోండి, మల్టిప్లై అయితే ఏమవుతుంది, 3 3 9 అవుతుందా లాస్ట్ డిజిట్. సో 9 అవుతుంది లాస్ట్ డిజిట్. దానికి 1 యాడ్ చేస్తాం. 1 యాడ్ చేస్తే పైన 10 అవుతుంది. 10 అంటే లాస్ట్ డిజిట్ 0 అవుతుంది. సో అలా 0 అవడానికి లాస్ట్ డిజిట్ 0 అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, సెకండ్ ఆప్షన్, అవునా? అలాగే థర్డ్ ఆప్షన్ చూడండి, 15 1/23 అనమాట. మరి ఇక్కడ పైన న్యూమరేటర్ ఏమవుతుంది, 23 × 15 +1 కదా అయ్యేది, అవునా? సో 5 3 మల్టిప్లై అయితే లాస్ట్ డిజిట్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. 15 కదా, 5 అవుతుంది. 5 + 1 6 అనమాట. అలా పైన లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. మనకు కావాల్సిన 0 అంటే ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ లాస్ట్ చూడండి, 17 1/23 అనమాట. ఓకేనా? సో మల్టిప్లై అయితే ఏమవుతుంది, 7 3 21 అవుతుందా, అంటే లాస్ట్ డిజిట్ 1. ఆ 1కి మళ్ళీ 1 యాడ్ చేస్తాం. సో అలా లాస్ట్ డిజిట్ పైన 2 అవుతుంది. మనకు కావాల్సిందేమో 0 అనమాట. సో అలా 0 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి అనమాట. సో ఈ విధంగా చూసుకున్నా సరే, లాస్ట్ డిజిట్ వెరిఫై చేసినా సరే మనకు ఆప్షన్ బి అనేది ఆన్సర్ అయిందనమాట. ఆ విధంగా చేయొచ్చు, మీకు కుదిరితే ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 75% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్. ఇఫ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఈజ్ అలౌడ్, దెన్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క కొన్న వేళ ముద్రించబడిన ధరలో 75% ఉంది, 15% తగ్గింపు ఇవ్వబడితే లాభం లేదా నష్ట శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది ఎలా ఉందంటే, మార్కెట్ ప్రైస్లో 75% ఉందన్నమాట. ఓకేనా? కాస్ట్ ప్రైస్ ఎలా ఉంది, మార్కెట్ ప్రైస్లో 75% ఉందన్నమాట. దీన్ని కూడా మనం 2 డిఫరెంట్ వేస్లో చేయొచ్చు, రేషియోస్లో చేయొచ్చు, లేదంటే నేను ఇప్పుడు చెప్పే మెథడ్లో కూడా చేయొచ్చు అనమాట. ఎలాగంటే చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్లో 75% ఉంది, అంటే మార్కెట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం మార్కెట్ ప్రైస్ని బేస్గా 100% తీసుకుందాం, లేదంటే 100 పార్ట్స్ అని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? 100 పార్ట్స్ తీసుకుందాం. అయితే మార్కెట్ ప్రైస్ 100 పార్ట్స్ కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఇందులో 75%, మరి ఈ 100లో 75% అంటే 75 పార్ట్స్ అనమాట. అలా ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే దీంట్లో 75% అంటే 75 పార్ట్స్ అవుతుంది. అర్థమైందా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఈజ్ అలౌడ్. సో డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే 15% డిస్కౌంట్ వచ్చిందనమాట. మరి డిస్కౌంట్ దేని మీద ఇస్తారు, కాస్ట్ ప్రైస్ మీద ఇస్తారా? ఎవ్వరు. డిస్కౌంట్ దేని మీద ఇస్తారంటే ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీదే డిస్కౌంట్ ఇస్తారు. సో ఓకేనా? సో దీని మీద 15% డిస్కౌంట్ వచ్చింది. మరి దీని మీద 15% అంటే ఇందులో 15% అంటే ఎంత, 15 పార్ట్స్ అనమాట. అలా 15 పార్ట్స్ డిస్కౌంట్ వస్తుంది. మరి ఈ మార్కెట్ ప్రైస్లోంచి 15 తీసేస్తే, డిస్కౌంట్ తీసేస్తే మనకు వచ్చేది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 100 - 15 ఎంత అవుతుంది అంటే 85 అవుతుంది. చూడండి, 85 అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ 75 రూపాయలు కొన్నాడు, దాన్ని తీసుకెళ్ళి 85 రూపాయలకి అమ్మాడు, అంటే ఖచ్చితంగా ఏం రావాలి, ప్రాఫిట్ రావాలి. ఆ ప్రాఫిట్ ఎంత వస్తుంది, 75 రూపాయలు కొని 85 రూపాయలకి అమ్మితే 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద, కాస్ట్ ప్రైస్ మీద, అంటే 75 రూపీస్ మీద. కాబట్టి బై 75% అంటున్నాడు కదా. సో ఇంటూ 100 చేస్తే సెకండ్స్లో ఆన్సర్ వచ్చింది అనమాట. చూడండి, 25 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 25 ఇక్కడ ఎన్ని టైమ్స్, 4 టైమ్స్ పోతుంది. అలా పైన ఏమవుతుందంటే 40 అవుతుందా. సో 40/3 అనమాట. సో 40లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 అనేది 13 పాయింట్ సంథింగ్ అనమాట. 13 పాయింట్ సంథింగ్ అలా ఉంటుందన్నమాట. సో ఎంత అవుతుందంటే 13.33% ఏంటి, ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ కాబట్టి 13.33% ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా?
దీన్నే మనం రేషియోస్లో కూడా చేయొచ్చు. ఎలాగంటే చూడండి, కాస్ట్ ప్రైస్ ఎలా ఉంది, 75% ఆఫ్ మార్కెట్ ప్రైస్. ఇక్కడ 75% అంటే 75% అంటే మీనింగ్ ఏంటి, 3/4 అని కదా. సో 3/4 అలా ఇదేమవుతుందంటే 4 అనేది ఏమవుతుంది, ఆఫ్ తర్వాత ఎవరంటే వాళ్ళ వాల్యూ అని చెప్పి అలా ఇదేమవుతుందంటే మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇందులో 75% అంటే ఇందులో 3 పార్ట్స్ ఏముంది, కాస్ట్ ప్రైస్ ఉంది. అలా ఇదేమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో దీన్ని బట్టి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కొడితే ఏమవుతుంది, 3:4 అవుతుందా, 3:4 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే 15% డిస్కౌంట్ అంటున్నాడు. ఓకేనా. సో 15% డిస్కౌంట్ అనమాట. మరి 15% అంటే 15/100 అని కదా. సో 15/100, 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. ఇక్కడ డిస్కౌంట్ అంటే సైన్ ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. సో మైనస్ అనమాట. అలా ఇదేమవుతుంది, డిస్కౌంట్ అనేది దేని మీద వస్తుందని చెప్పాను, మార్కెట్ ప్రైస్ మీద. అలా ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది, ఇదేమో డిస్కౌంట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది డిస్కౌంట్ అవుతుంది. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్కి అలాగే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 20 ఉందా. సో 20 ఉంది. అందులోంచి 3 పార్ట్స్ డిస్కౌంట్ తీసేస్తే రిమైనింగ్ ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ అవ్వాలి. అలా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే 20 - 3 అంటే 17 పార్ట్స్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది రేషియో. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా మార్కెట్ ప్రైస్ అంటే ఆపోజిట్లో ఉన్నవి క్యాన్సిల్ చేసేసి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కొట్టేసేయచ్చు అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఆపోజిట్లో ఉన్న క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 1 టైమ్, 4 ఇక్కడ 5 టైమ్స్, 5 3s ఏమవుతుంది, 15 అవుతుంది. ఈస్ట్ 17 అవుతుందా, 17 అంటే సింపుల్గా 15 రూపాయలు కొన్నాడు, 17 రూపాయలకు అమ్మాడు అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, ఖచ్చితంగా ప్రాఫిట్ రావాలన్నమాట. ఓకేనా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 15 రూపాయలు కొని 17 రూపాయలకు అమ్మాడు అంటే ఖచ్చితంగా 2 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద, కాస్ట్ ప్రైస్ మీద అంటే 15 మీద అనమాట. ఓకేనా. పర్సంటేజ్ అంటున్నాడు కదా, మరి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుందా, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. పైన ఏమవుతుంది, 40 అవుతుంది. 40/3 అంటే 3 ఇక్కడ 13.33 టైమ్స్ పోతుందని చెప్పే కదా. సో అలా 13 పాయింట్ సంథింగ్ అంటే 13 పాయింట్ సంథింగ్ ఏంటి, ప్రాఫిట్ అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ బి. ఈ విధంగా చేసుకున్నా, లేదంటే డైరెక్ట్గా ఇందాక చేసాం కదా, డైరెక్ట్గా మార్కెట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్ తీసుకొని ఎలా చేసుకున్నా సరే మీ కన్వీనియన్స్ని బట్టి మీ ఇష్టం ఎలా అయినా చేసుకోండి. ఓకేనా. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటాడంటే ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 2300 రూపీస్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 25% ఇఫ్ ది ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అగైన్ ఫర్ రూపీస్ 1656 రూపీస్ దెన్ వాట్ ఈస్ ద లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువు యొక్క అమ్మిన వెల 2300 రూపాయలు మరియు లాభ శాతం 25%. ఆ వస్తువును మళ్ళీ 1656 రూపాయలకి అమ్మితే లాభం లేదా నష్ట శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక వస్తువుని ఎలా అమ్మాడంటే 2300కి అమ్మాడు అనమాట. ఓకేనా. 2300కి అమ్మాడు. ఇదేమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది సెల్లింగ్ ప్రైస్. అయితే ఇక్కడ ఏమంటాడంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ 25% ఇచ్చాడు అనమాట. మరి ఇక్కడ 25% అంటే ఏమని చెప్పుకోవచ్చు, 1/4 అని చెప్పుకోవచ్చు కదా. 1/4 ప్రాఫిట్ కాబట్టి ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. ఇదేమవుతుందని చెప్పాను, ప్రాఫిట్ దేని మీద వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇది వచ్చేసి 1 పార్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ చెప్పండి నాకు, ఇక్కడ కాస్ట్ ప్రైస్ 4 పార్ట్స్ ఉంది, ప్రాఫిట్ ఏమో 1 పార్ట్ ఉంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుంది అంటే 4 + 1 5 పార్ట్స్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుంది, 5 పార్ట్స్ అవుతుంది. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 2300 ఉంది. మరి 2 ఈక్వల్ అవుతాయి కదా, 2 సెల్లింగ్ ప్రైస్లే కదా. సో 2 ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఒకవేళ ఇదే ఆర్టికల్ని కనుక 1656 రూపాయలకి అమ్మితే అప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కొని దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే 4 పార్ట్స్ కదా. సో 4 పార్ట్స్ వాల్యూ కనుక్కుందాం. సో ఇక్కడ చూస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ 1 టైము, 5 ఇక్కడ 10లో, ఇక్కడ ఇంటూ 10 కదా, ఇది ఇంటూ 10లో 2 టైమ్స్ పోతుంది అనమాట. అర్థమైందా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 2 8, 8 × 230 అనమాట. 8 × 230 అంటే 8 zeros 0, 8 3s 24, 2 క్యారీ, 8 2s 16, 16 అది ఒక 2 అనమాట, అంటే 18 అనమాట. అలా ఇదేమవుతుందంటే 1840. ఇదేమవుతుందంటే ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. కానీ ఇక్కడ ఒకవేళ దీన్ని కనుక 1656కి అమ్మితే అంటున్నాడు. మరి అమ్ముతున్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత తీసుకోవాలి, 1656
6 రూపాయలు అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ రెండు ఉన్నాయి. ఇలా గనక అమ్మితే ఎంతకు అమ్మితే అప్పుడు లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. మరి 1840 రూపాయలకి కొన్నాడు, 1656కే అమ్మాడు అంటే ఖచ్చితంగా ఏం రావాలి, లాస్ రావాలి. అవునా, లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లాస్ వస్తుందంటే 184 రూపీస్ అయితే లాస్ వస్తుంది. కావాలని చూసుకోండి, 184 రూపీస్ అయితే లాస్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ అంటే 1840 కాస్ట్ ప్రైస్. సో బై 1840 ఇంటూ 100 చేస్తే మనకి లాస్ పర్సంటేజ్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0 గెట్ క్యాన్సిల్డ్, 184 గెట్ క్యాన్సిల్డ్, పైన ఏముంటుందంటే 10% ఉంటుందన్నమాట. అలా 10% అనేది ఏమవుతుంది, లాస్ పర్సంటేజ్ అవుతుంది. అలా లాస్ 10%. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ క్వశ్చన్లో, బై సెల్లింగ్ ఏ పెన్ ఫర్ ₹144 అనురాగ్ లాసెస్ 1/7 ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. ఇఫ్ ద పెన్ ఈజ్ సోల్డ్ ఫర్ ₹189 దెన్ వాట్ విల్ బి ది ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పెన్నును 144 రూపాయలకు విక్రయించడం ద్వారా అనురాగ్ కొన్న వేళలో 1/7 వంతు నష్టాన్ని పొందుతాడు. ఆ పెన్నును 189 రూపాయలకి విక్రయిస్తే నష్ట శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అనురాగ్ అనేవాడు ఒక పెన్నుని ఎలా అమ్ముతున్నాడు అంటే 144 రూపీస్కి అయితే అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు, 144 రూపీస్కి అయితే అమ్ముతున్నాడు. సో ఇక్కడ అమ్ముతున్నాడు కాబట్టి ఇదేమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా. అయితే ఈ విధంగా అమ్మటం ద్వారా వీడికి ఏమొస్తుందంటే లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుందంటే కాస్ట్ ప్రైస్లో 1/7 ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అంటున్నారు కదా. సో అలా లాస్ ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్లో 1/7 అయితే లాస్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ 7 అనేది ఎవరి వాల్యూ అవుతుంది, ఆఫ్ తర్వాత ఎవరుంటే వాళ్ళ వాల్యూ అని చెప్పి, ఆఫ్ కానీ ధ్యాన్ కానీ. ఓకేనా. సో అలా దీని తర్వాత ఎవరుంటే వాళ్ళ వాల్యూ ఇది అవుతుంది అనమాట డినామినేటర్లోది. ఓకేనా. సో ఇదేమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇదేమవుతుందంటే లాస్ అంటున్నాడు కదా, సో లాస్ అవుతుంది అనమాట. ఇది లాస్ కాబట్టి మైనస్. సో దీన్ని బట్టి చెప్పండి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 7 - 1 6 పార్ట్స్ అవుతుంది అనమాట. 7 - 1 6 పార్ట్స్ అవుతుంది. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత, మనీ రూపంలో 144. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఒకవేళ ఇదే పెన్ను కనుక ఇలా కాకుండా ఈ 189 రూపీస్కి అమ్మితే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్ట్ ప్రైస్ కొనుక్కొని దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే 7 పార్ట్స్ కదా, సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 6 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 6 2 12, ఇంకా 2 మిగులుతుంది 24 అంటే 6 4 24. సో 7 × 24 అనమాట. 7 20s ఎంత, 140 ప్లస్ 7 4s ఎంత, 28. 140 + 28 అంటే ఎంత, 168 అనమాట. అలా ఇదేమో కాస్ట్ ప్రైస్. కానీ ఇక్కడ ఎంతకు అమ్ముతున్నాడు వీడు, 189కి అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు, 189కి అమ్ముతున్నాడు కాబట్టి ఇది ఇప్పుడు ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. సో ఈ విధంగా ఉంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి చూడండి ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే మనకి 21 వచ్చిందా, 21 వచ్చింది అనమాట. ఓకేనా. 21 ఎంత మీద, కాస్ట్ ప్రైస్ మీద అంటే 168 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కదా, సో ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 21 ఇక్కడ 1 టైం పోతుంది, 21 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. సో 1/8 × 100 అంటే 1/8ని పర్సంటేజ్లో చెప్తే సరిపోతుంది. మరి 1/8 అంటే పర్సంటేజ్లో ఎంత, 12.5% అనమాట. సో 12.5% ఏంటి, ప్రాఫిట్ అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ బి. అర్థమైందా. చూడండి ఇక్కడ ఏమంటాడంటే ఈ క్వశ్చన్లో, ఏ మ్యాన్ బాట్ 2 articles for ₹3,000 each. He sold one article at 5% profit and the other at 10% loss. What is the total profit or loss percentage అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 3,000 రూపాయలకు 2 వస్తువులు కొనుగోలు చేశాడు. అతను ఒక వస్తువును 5% లాభంతో మరియు రెండవ వస్తువును 10% నష్టంతో అమ్మాడు. మొత్తం లాభం లేదా నష్ట శాతం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అంటే 2 ఆర్టికల్స్ని ఒక్కో దాన్ని 3,000 పెట్టి కొంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ కొంటున్నాడు అంటే అదేమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఆ కాస్ట్ ప్రైస్ కూడా ఎలా ఉంది, 3,000 ఈచ్ అంటే రెండింటిది 3,000 ఉందన్నమాట. అంటే సేమ్ ఉంది. సో దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, కాస్ట్ ప్రైస్ అనేది సేమ్ ఉంది అనేసి చెప్పుకోవచ్చు అనమాట. రెండింటిని సేమ్ కాస్ట్ ప్రైస్కి కొంటున్నాడు అనమాట. అలాగే ఇక్కడ ఏమన్నాడు, ఒక వస్తువునేమో 5% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. ఇక్కడ 2 ఆర్టికల్స్ కదా, ఒకదాన్నేమో 5% ప్రాఫిట్ కాబట్టి +5%, ఇంకో దాన్నేమో 10% లాస్ కాబట్టి -10%. ఈ విధంగా అమ్ముతున్నాడు అనమాట ఈ 2 ఆర్టికల్స్ని.
ఈ విధంగా అమ్మితే వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ సేమ్ ఉండి ఒకదాన్నేమో A% ప్రాఫిట్ ఆర్ లాస్కి, ఇంకో దాన్నేమో B% ప్రాఫిట్ ఆర్ లాస్కి అమ్మితే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అంటే నేనేం చెప్పాను, A+B/2% అవుతుందని చెప్పా, అవునా. సో ఇక్కడ ఏ వాల్యూ ఏం తీసుకోవాలి, ఏదైనా తీసుకోవచ్చు, ఇది A ఇది B అనుకోండి, లేదా ఇది A ఇది B, మీ ఇష్టం, ఓకేనా. సో ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ వస్తుంది. మరి ఇక్కడ A అంటే +5, B అంటే -10, రెండింటిని యాడ్ చేస్తే -5 అవుతుందా, -5/2 చేయాలి కదా, అలా ఏమవుతుందంటే -2.5 అవుతుంది. ఇది ఓవరాల్ పర్సంటేజ్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఏం తీసుకోవాలి, లాస్ తీసుకోవాలి. లాస్ ఎంత అంటే 2.5% లాస్ అనమాట, ఓకేనా. 2.5%. ఈ ఫార్ములా ఎప్పుడంటే ఇక్కడ మనం వాడిన ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలంటే కాస్ట్ ప్రైస్ కనుక సేమ్ ఉంటేనే వాడాలి. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ కనుక సేమ్ ఉంటే అప్పుడు ఇంకొక ఫార్ములా చెప్పా. సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయితే, ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ కనుక సేమ్ ఉందనుకోండి, అప్పుడు ఫార్ములా ఏం చెప్పానంటే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్కి ఏమని చెప్పానంటే 100 × A+B + 2AB బై ఏమని చెప్పాను, 200 + A+B అనేసి చెప్పాను. ఇదంతా ఎప్పుడంటే సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉందనుకోండి, అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్కి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అలా కాకుండా కాస్ట్ ప్రైస్ సేమ్ ఉందనుకోండి, అప్పుడు డైరెక్ట్గా A+B/2 రెండింటిని యాడ్ చేయండి, బై 2 చేయండి, సరిపోతుంది అనమాట. వచ్చే సైన్ని బట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేసి డిసైడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సింపుల్ క్వశ్చన్ అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ విత్ 16.5% ప్రాఫిట్ వాజ్ ₹466. హ్యాడ్ ఇట్ బీన్ సోల్డ్ ఫర్ ₹330, వాట్ వుడ్ హ్యావ్ బీన్ ది పర్సంటేజ్ లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 16.5% లాభంతో ఒక వస్తువు యొక్క అమ్మిన వెల ₹466, దానిని ₹330 అమ్మినట్లయితే నష్ట శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఐటమ్ని ఎలా అమ్మాడంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ఎంత అంటే ₹466 అనమాట, ఓకేనా. ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. అయితే ఇక్కడ ఇలా అమ్మినప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది, విత్ 16.5% ప్రాఫిట్ అంటున్నాడు కదా. సో 16.5% ప్రాఫిట్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, అంటే 116.5% అవ్వాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా, ప్రతిసారి చెప్పను, కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు 100% ఉంటుంది. దాని మీద ప్రాఫిట్ ఎంత వచ్చింది, 16.5% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 100% ప్లస్ 16.5% అంటే 116.5% అవ్వాలి. ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఓకేనా. మరి ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే, అలాంటప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి కదా, రెండు ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇలా కాకుండా ఈ ₹466కి కాకుండా ఒకవేళ ₹330 అమ్మితే ఇదే ఐటెంని, అప్పుడు నష్ట శాతం ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ అంటే 100% కదా. సో ఇది కనుక్కొని దీన్ని బట్టి మనం ఈ లాస్ పర్సంటేజ్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ 5 పోతుంది చూడండి, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుందా, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ ఈ 116లో 11లో 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుందా, 5 2s 10, 1 మిగులుతుంది, 16 అవుతుందా, అంటే 5 3s 15, అవునా కదా, 5 3s 15. అలాగే ఇక్కడ ఈ 1 మిగులుతుంది కదా, 1 అను 0.5 పాయింట్ ఇక్కడ పెట్టేస్తే 15 అవుతుంది. 15 అంటే మళ్ళీ 5 3 టైమ్స్ పోతుంది అనమాట, ఓకేనా. సో అలా 23.3 అవుతుంది. దీన్ని మనం ఏం చేద్దాం అంటే 233/10గా రాసుకుందాం. ఏమి రాసుకుందాం, 233/10గా రాసుకుందాం. అలా ఇక్కడ వాల్యూ ఇది అవుతుంది, అవునా. అయితే ఇక్కడ చూడండి 233 1 టైం పోతుంది, 233 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, అవునా కదా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 20 × 2 40 అవుతుందా, 40 డివైడెడ్ బై ఈ వాల్యూ అంటే 1/10, అవునా. సో 1/10 అవుతుంది. ఈ 10 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, టోటల్గా 400 అవుతుంది. అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 400 అవుతుంది అనమాట. ఇదేంటంటే కాస్ట్ ప్రైస్. అయితే ఇక్కడ ఎలా అమ్ముతున్నాడు, దీన్ని ఎలా అమ్ముతున్నాడు అంటే ₹330 అమ్ముతున్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 330 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి 400 కొన్నాడు, 330కి అమ్ముతున్నాడు అంటే ఖచ్చితంగా ఏం రావాలి, లాస్ రావాలి. ఎంత లాస్ వస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ₹70 లాస్ వస్తుంది, అవునా. ₹70 ఎంత మీద అంటే 400 మీద, కాస్ట్ ప్రైస్ మీద కాబట్టి బై 400, పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0000 గెట్ క్యాన్సిల్డ్. 2 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 35 టైమ్స్ పోతుందా, 35. మరి 35లో సగం అంటే ఎంత, 17.5 కదా, 17.5% అనేది ఎంత అవుతుంది, ఏమవుతుందంటే లాస్ పర్సంటేజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో 17.5 ఎక్కడ, ఆప్షన్ డి.
చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటాడంటే ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ మోటార్ సైకిల్ ఈజ్ 20% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 30%. ఫైండ్ ది డీలర్స్ లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక మోటార్ సైకిల్ యొక్క ముద్రించబడిన ధర దాని కొన్న వేల కంటే 20% ఎక్కువ ఉంటుంది. ఇది 30% తగ్గింపుతో అమ్మబడుతుంది. డీలర్ యొక్క నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి దీన్ని మనం రేషియోస్లో చేయొచ్చు, లేదంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. మనం ఏం చేద్దామంటే రేషియోస్లో ట్రై చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ లిస్ట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ అనేది ఎలా ఉంది, ఈజ్ 20% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువ ఉందన్నమాట. మరి ఇక్కడ 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, 1/5 అవుతుందని చెప్పా, ఓకేనా. ఇక్కడ మోర్ అంటున్నాడు కాబట్టి ప్లస్ అనమాట. ఈ 5 ఎవరి వాల్యూ అవుతుంది, 5 ఎవరి వాల్యూ అవుతుంది అంటే దాని తర్వాత ఎవరంటే వాళ్ళ వాల్యూ, అంటే ఇది సిపి అవుతుంది, ఓకేనా. సో సిపి అవుతుంది అనమాట. సో సిపి ఎంత, సిపి ఎన్ని పార్ట్స్ ఉందంటే 5 పార్ట్స్ ఉంది. అయితే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, ఈ కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువ, అంటే 1 పార్ట్ ఎక్కువ. అలా మార్కెట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుంది అంటే 5 + 1 6 పార్ట్స్ అనమాట, ఓకేనా. 5:6 అవుతుంది రేషియో అనేది, ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30%. డిస్కౌంట్ ఎంత వచ్చింది, 30% వచ్చింది. మరి డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ 30% కదా. సో 30% అంటే 3/10 అనమాట. మరి డిస్కౌంట్ అంటే దేని మీద వస్తుంది, మార్కెట్ ప్రైస్ మీద వస్తుంది. సో ఇదే మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ కాబట్టి మైనస్ అనమాట, ఓకేనా. సో డిస్కౌంట్ అనమాట. సో దీన్ని బట్టి మార్కెట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది, ఇక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 10 పార్ట్స్ ఉంది. మరి మార్కెట్ ప్రైస్లోంచి ఈ డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్లోంచి ఇది డిస్కౌంట్ కదా, మరి డిస్కౌంట్ తీసేస్తే మిగిలేది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 10 - 3 7 పార్ట్స్ అవుతుంది, ఓకేనా. సో ఇదనమాట. మరి దీన్ని బట్టి చెప్పండి డైరెక్ట్గా ఇక్కడ మార్కెట్ ప్రైస్ క్యాన్సిల్ అయిపోతాయి, ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి. సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఆపోజిట్లో 2 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 5 5s అంతా 25, 3 7s అంతా 21 అనమాట. అంటే 25 రూపాయలకు కొన్నాడు, దాన్ని తీసుకెళ్ళి 21 రూపాయికి అమ్మాడు, అంటే లాస్ వస్తుంది కదా. సో లాస్ ఎంత వస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లాస్ ఎంత వచ్చింది, 4 రూపీస్ లాస్ వచ్చింది. ఎంత మీద, కాస్ట్ ప్రైస్ మీద, అంటే 25 పార్ట్స్ మీద. పర్సంటేజ్ అంటున్నాడు కదా, మరి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మనకి 25 1 టైము, 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. 4 4s 16% ఏమవుతుంది, లాస్ అనమాట. అలా లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 16%. సో ఈ విధంగా చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇదేంటంటే బై యూజింగ్ రేషియోస్ చేస్తూ ఉంటాం అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ వాషింగ్ మిషన్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఫైండ్ ది గెయిన్ పర్సెంట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వాషింగ్ మిషన్ యొక్క అమ్మిన వేల దాని కొన్న వేలలో 1/3 భాగం ఉంది, లాభ శాతం కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉందంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 1/3. 1/3 అంటే ఏమవుతుంది, ఫ్రాక్షన్లో 4/3 అవుతుంది అనమాట. ఎలా ఉంది, ఈజ్ 1/3 అంటే 4/3 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ సిపి అనమాట. ఇది కండిషన్ ఇచ్చాడు. సో ఈ కండిషన్ ఇచ్చేసి మనల్ని ఏమడుగుతున్నాడు, గెయిన్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు కదా. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 4/3 అవుతుంది. మరి 3 రూపాయలకు కొన్నాడు, దాన్ని తీసుకెళ్ళి 4 రూపాయలకి అమ్మాడు, అంటే ఖచ్చితంగా ఏం రావాలి, ప్రాఫిట్ రావాలి. ఆ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏమవుతుందో కామెంట్ చేయాలి మీరు. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 25% లెస్ దాన్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క కొన్న వేల దాని అమ్మిన వేల కంటే 25% తక్కువగా ఉంటుంది, లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎలా ఉంది, దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ కంటే 25% తక్కువ ఉందన్నమాట. ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ కంటే 25% తక్కువ ఉంది. సో ఇక్కడ 25% అంటే ఏమవుతుంది, ఫ్రాక్షన్లో 1/4 అవుతుంది, అవునా. 1/4 అవుతుంది. ఇక్కడ లెస్ అంటున్నాడు కాబట్టి మైనస్ అనమాట. ఇక్కడ 4 అనేది ఎవరి వాల్యూ అవుతుంది, దాన్ కానీ ఆఫ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ తర్వాత వచ్చే వాల్యూ, వాళ్ళ తర్వాత ఎవరుంటే వాళ్ళ వాల్యూ అవుతుంది అనమాట. మరి ఇక్కడ దాని తర్వాత ఎవరున్నారు, సెల్లింగ్ ప్రైస్ కదా. అలా డినామినేటర్లో ఉన్న 4 అనేది ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అలాగే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎలా ఉంది, ఈ సెల్లింగ్ ప్రైస్ కంటే 25% తక్కువ ఉంది, అంటే 1 పార్ట్ తక్కువ ఉంది. అలా కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుందంటే కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుందంటే 3 పార్ట్స్ అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఇది ఈ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈ విధంగా ఉన్నాయి. అలా ఉంటే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ సింపుల్గా 3 రూపాయలు కొన్నాడు, 3 రూపాయలు దాన్ని తీసుకెళ్ళి 4 రూపాయలకు అమ్మాడు, అంటే ఖచ్చితంగా ఏం రావాలి, ప్రాఫిట్ రావాలి. అది
ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 3 రూపాయలు కొని 4 రూపాయలకి అమ్మాడంటే ప్రాఫిట్ 1 రూపీ వస్తుంది. ఎంత మీద? కాస్ట్ ప్రైస్ మీద, అంటే 3 రూపీస్ మీద. పర్సంటేజ్ అంటున్నాడు కదా, సో ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇక్కడ 1/3 అనేది పర్సంటేజ్లో ఏమవుతుంది? 100 కాబట్టి 33.33% అవ్వాలి. ఆన్సర్ ఏమవుతుందంటే ప్రాఫిట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇక్కడ ప్రాఫిట్ ఉంది, లాస్ ఉంది, రెండు ఉన్నాయి. ఓకేనా? సో జాగ్రత్త పెట్టుకోవాలి. ప్రాఫిట్ కాబట్టి 33.33% ప్రాఫిట్ అనమాట. దట్ ఈస్ ఆప్షన్ సి. అర్థమైందా? చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ సెల్లర్ బైస్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ బనానాస్ ఎట్ ద రేట్ ఆఫ్ 8 for ₹5 అండ్ సెల్స్ దెమ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 5 for ₹8. వాట్ విల్ బీ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక విక్రేత 5 రూపాయలకు 8 అరటి పండ్లు కొనుగోలు చేస్తాడు మరియు 8 రూపాయలకు 5 అరటి పండ్లు విక్రయిస్తాడు. ఆయన లాభ శాతం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అంటే కొనేటప్పుడు బనానాస్ని ఎలా కొంటున్నాడు అంటే 8 for ₹5 అంటే 8 బనానాస్ని 5 రూపీస్కి కొంటున్నాడు. 8 బనానాస్ని 5 రూపీస్కి కొంటున్నాడు. సో బనానాస్ కాబట్టి ఇది క్వాంటిటీ అవుతుంది. ఓకేనా? సో 8 బనానాస్ని 5 రూపీస్కి కొంటున్నాడు కాబట్టి ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏమన్నాడు అండ్ సెల్స్ దెమ్ అట్ ఏ రేట్ ఆఫ్ 5 for ₹8 అంటే ఇక్కడ 5 for ₹8 అంటే ఇక్కడ ఎలా అమ్ముతున్నాడు? 5 బనానాస్ని 8 రూపీస్కి అమ్ముతున్నాడు కాబట్టి ఇదేమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్వాంటిటీని సేమ్ చేసుకోవాలి. ఇక్కడ మనల్ని అడిగింది ప్రాఫిట్ పర్సంటేజ్ కదా, సో ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగినా లాస్ పర్సంటేజ్ అడిగినా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ క్వాంటిటీని అయితే సేమ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా చిన్న నెంబర్సే కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఎల్సిఎం కట్టేసేయచ్చు కదా. ఎల్సిఎం ఈ రెండింటికి 40, లేదంటే ఈ 5 పెట్టి ఇక్కడ మల్టిప్లై చేయి, 8 పెట్టి ఇక్కడ మల్టిప్లై చేయి, ఎలా చేసుకున్నా మీ ఇష్టం అనమాట. ఓకేనా? సో ఇంటూ 5 చేయండి, ఇంటూ 5 ఇక్కడ కూడా ఇంటూ 5 చేయాలి కదా. అలాగే ఇక్కడ 8 పెట్టి మల్టిప్లై చేయాలి కదా, సో ఇక్కడ ఇంటూ 8, ఇక్కడ కూడా ఇంటూ 8 చేయాలన్నమాట. ఓకేనా? సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ క్వాంటిటీ సేమ్ అయిపోతుంది. మరి ఎప్పుడైతే క్వాంటిటీ సేమ్ అవుతుందో అప్పుడు డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ ఇది అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది. ఓకేనా? అండ్ అలాగే మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పా, ఇక్కడ మనల్ని అడుగుతుంది పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టచ్చు. అంటే క్యాన్సిల్ అయ్యేవి ఉంటే ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పా. బట్ ఇక్కడ అలాంటి ఛాన్స్ లేదు కదా, సో కన్ఫామ్గా చేయాల్సిందే మనం. ఇక్కడ ఏమవుతుంది? 25 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది, 64 అనేది ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి 25 రూపాయలకు కొన్నాడు, 64 అమ్మాడు అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుందంటే మనకి 39 కదా, సో 39 ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద? కాస్ట్ ప్రైస్ మీద, అంటే 25 పార్ట్స్ మీద. ఓకేనా? సో బై 25 పర్సెంటేజ్ అంటున్నాడు కదా, సో ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 25 1 టైమ్, 25 ఇక్కడ 4 times అనమాట. సో 4 into 39 అనమాట. 4 30s ఎంత? 120 ప్లస్ 4 9s ఎంత? 36. సో 120 ప్లస్ 36 అంటే 156 అవుతుంది అనమాట. అలా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏమవుతుందంటే 156%. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏమవుతుంది? 156%. దట్ ఈజ్ ఆప్షన్ సి. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.